Subscribe now and press the bell icon. Never miss an update. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గురూజీ టెక్ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు యూట్యూబ్లో వచ్చిన ఒక సరికొత్త అప్డేట్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఓకే, సో ఈ అప్డేట్ దేనికి మనకి యూజ్ అవుతుందో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, యూట్యూబ్లో మనం కామెంట్స్ చేస్తూ ఉంటాం. కామెంట్స్ చేసినప్పుడు మనకి యాడ్ ఏ టైమ్ స్పామ్ అనేసి కనపడుతుంటుంది. ఓకే, మీరు చూసింటారు, యాడ్ ఏ టైమ్ స్పామ్ అనేసి కనపడుతుంటుంది. యాడ్ ఏ టైమ్ స్పామ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక వీడియో చూస్తూ ఉంటాం మనం. ఓకే, వీడియో ఎంత ఒక 15 minutes ఉంటుంది లేదా 10 minutes ఉంటుంది. సో వీడియో చూస్తుంటాం, ఒక పార్ట్ మనకి నచ్చుతుంది. ఎక్కడ అది 3 minutes 33 seconds దగ్గర మనకి ఒక పార్ట్ అయితే నచ్చుతుంది. ఆ పార్ట్ మనకు నచ్చింది. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ యాడ్ ఏ టైమ్ స్పామ్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటంటే మనకి కామెంట్స్లో ఆ పార్ట్ ఏదో మనం తెలియజేసేవాళ్ళం. ఇప్పుడు అలా ఏం లేకుండా మనం ఏ పార్ట్ అయితే మనకు నచ్చిందో అక్కడ వీడియో పాజ్ చేసి మనం కామెంట్ అయితే చేయవచ్చు. ఓకే, అది ఎలానో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఎందుకంటే నేను లాస్ట్లో ఒక ట్రిక్ చెప్తాను దీని గురించి. ఓకే, డోంట్ స్కిప్ ద వీడియో. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఓపెన్ చేసి మన ఛానల్ అయితే ఓపెన్ చేశాను. నేను మొన్న చేసిన 20 వీడియో స్కిప్ యాడ్ గురించి ఆ వీడియో అయితే ఓపెన్ చేసుకొని పెట్టాను. ఇక్కడ ఓకే, ఇప్పుడు వీడియో అయితే ప్లే చేయడం లేదు. నేను కామెంట్స్లోకి వెళ్దాం. ఓకే, డైరెక్ట్ మనం కామెంట్స్లోకి వెళ్దాం. సో కామెంట్స్ 4 కామెంట్స్ అయితే దీనికి వచ్చాయి. సో దీని మీద క్లిక్ ఇద్దాం సింపుల్గా. సో కామెంట్స్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత యాడ్ ఏ కామెంట్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ ఇద్దాం. సో మనం ఇక్కడ నుండి సింపుల్గా మనం కామెంట్ అయితే చేస్తాం. ఓకే, ఇప్పుడు యాడ్ ఏ టైమ్ స్పామ్ వచ్చిందో లేదో చూద్దాం. సో సెండ్ కామెంట్ డిసేబుల్ అని ఎందుకు వచ్చిందంటే మనం ఏం రాయలేదు కాబట్టి సెండ్ కామెంట్ డిసేబుల్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, యాడ్ ఏ టైమ్ స్పామ్, దీని మీద క్లిక్ ఇద్దాం. సో ఇదేంటంటే 116 అనేది ఇప్పుడు మనకి వీడియో ఎంత ఉందో అది ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, సో 115 ఉంది, ఇక్కడ 116 చూపించింది. ఓకే, మనం ఇక్కడ ఇట్లా అయితే మనం కామెంట్ అయితే చేయొచ్చు. 116 ఉంది కదా ఇక్కడ. ఓకే, 116 ఉంది కదా. సో 116 దగ్గర అయితే మీరు ఇట్లా కామెంట్ చేయొచ్చు. ఓకే, నేను ఇప్పుడు డిలీట్ చేసి వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ చేస్తాను, చూద్దాం. సో ఇప్పుడైతే ఏం లేదు, ఇప్పుడు నేను వీడియో ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను కామెంట్ మళ్ళీ క్లిక్ ఇస్తాను. ఓకే, సారి మొత్తం క్లోజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూద్దాం.
Repeat your passing. Bullet. Reply. Button. Action menu. Guruji Techinfo. 116. Edit box. Add a comment. Showing English. India. QWERTY. Reply. Sorry, on the bullet. Settings. 5. G. L. G. Goes. Sorry, on. Remember to keep comments. Track handle. Button. Comments. Track. Code. Tip. Update. Newest. Tip. Sorry. Like. Tip. Action. Video player. Minimize. Button. On. More. High. Read. Play. Fast. Next. 1 minute. Interval. 1 minute. Track hand. Close. Button. How to skip ads to YouTube. Add angle live stream of video chat. Button. Comments. Forward. Heading. Comments. Reply. Button. And list. Act. Guruji Techinfo. 16. సో ఫ్రెండ్స్ అదైతే డిలీట్ కావడం లేదు, ఎందుకంటే ఇది వీడియో మొత్తం క్లోజ్ చేయాలి కాబట్టి డిలీట్ కాలేదు. ఓకే, సంథింగ్ వెంట్ రాంగ్ అది. సో మీరు కూడా అలా చేయొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ నేను లాస్ట్లో ఒక ట్రిక్ చెప్తా అన్నాను కదా, ఆ ట్రిక్ వచ్చేసి మీరు యూట్యూబ్లో వీడియో ప్లే చేసిన తర్వాత ఈ యాడ్ ఏ టైమ్ స్పామ్ రావాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకూడదు. ఓకే, వీడియో ఎక్కడ స్కిప్ చేయకూడదు. వీడియో ఎక్కడైనా మీరు స్కిప్ చేశారనుకోండి, మామూలుగా వీడియో ప్లే చేయగానే ఫాస్ట్ ఫార్వర్డ్ కానీ లేకుంటే స్లైడ్లో కానీ మీరు స్కిప్ చేశారనుకోండి, యాడ్ ఏ టైమ్ స్పామ్ అనేది డిజేబుల్ అని వస్తుంది. ఇప్పుడు మనం యాడ్ ఏ టైమ్ స్పామ్ ఉంది కదా, యాడ్ ఏ టైమ్ స్పామ్ మీద క్లిక్ ఇచ్చి అప్పుడు కొంచెం ఫార్వర్డ్ చేసుకున్నా ఓకే, నో ప్రాబ్లం, ఫార్వర్డ్ అయితే అవుతుంది. కానీ మనం ముందే స్కిప్ అయితే చేయకూడదు. మనం ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే యాడ్ ఏ టైమ్ స్పామ్ అనేది వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Lock screen.